సన్ వచ్చిన దగ్గర నుంచి మూన్ వెళ్లే వరకు దానికి తిప్పలే తిప్పలు, మనకి కిక్కులే కిక్కులు. రఫ్ ఆడించడమే. ఒరే సూర్య, మన పనయ్యేంత వరకు ఈ రోగం డ్రామా అని బయటపడకూడదు. బయటపడిందో ఇక మనం ఏం చేయలేం. అసలే తప్పులు చేస్తున్నావని నిన్ను బాబా గెటప్లో వచ్చి మోసం చేశాడని వీణ్ణి, మీ ఇద్దరికీ సాయం చేస్తున్నానని నన్ను. ఆల్రెడీ నా మీద మా వదిన గారు జయంతి గుర్రుగా ఉన్నారు. ఇది తెలిసిందనుకో ఇక జీవితంలో మనల్ని నమ్మరు. అంతవరకు వెళ్ళదు చింతాతయ్య, నువ్వేం భయపడకు. ఏదొచ్చినా చక్రం వేయటానికి నేను సిద్ధంగా ఉంటాను. నిజాలు అందరికీ తెలియాలి, ఆ చక్రధర్ జైలుకి పోవాలి, సహాయకురాలికి శిక్ష పడాలి. ఇదంతా జరుగుతుంది, మనం జరిపిస్తాం. అంతకు మించి ఇంకేం కావాలరా మనకి? అవును చింతాతయ్య, ఇంకా ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్. సామాన్య సామాన్య, ఏం చేస్తున్నావమ్మా? ఏం చేయాలి? అసలు ఏంటిలా జరిగింది? తను నీడే ఇక రాదనుకుంటే అదే ఇక్కడికి వచ్చేసింది. అసలు ఊపెక్క జబ్బేంటి? మత్తులో ఉండాల్సింది లేవడం ఏంటి? పిచ్చి జబ్బు పేరు చెప్పి రావడం ఏంటి? అసలు ఇంట్లో వాళ్ళు దాన్ని నమ్మడం ఏంటి? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? వాళ్ళు నమ్మాలి గాని నేను నమ్మను. అవును, డాడీ ఫోన్ చేస్తానని ఇంకా ఫోన్ చేయలేదేంటి? అసలు ఎక్కడున్నాడు ఈ మనిషి? బేబీ, ఇప్పుడే ఇంటికొచ్చాను. నీకే చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేసావు. వెళ్ళిన పని ఏమైంది డాడీ? నువ్వు పడింది డౌటే బేబీ, నిజం కాదు. ఆ అమ్మాయి హాస్పిటల్లోనే ఉంది. ఓ, ఇప్పుడు కూడా అక్కడే ఉందా? అదేంటి, సూర్య సమంతని ఇంకా ఇంటికి తీసుకురాలేదా? అంటే నీకు విషయం తెలుసన్నమాట. నీకు తెలీదా బేబీ? గుడ్ న్యూస్ బేబీ, గుడ్ న్యూస్. దానికేదో ఉక్క బక్క అనే వ్యాధి ఏదో వచ్చింది. కదలలేదు, మెదలలేదు. అనుకునేవి మాత్రం చేసేస్తుంది కదా. చేసేస్తున్నా అనుకుని చేసేస్తుంది బేబీ, కానీ చేసేస్తున్నట్టు దానికి తెలియదు బేబీ. నీకు తెలుసా డాడ్? నాకు డాక్టర్ మొత్తం చెప్పింది బేబీ. నువ్వు నమ్ముతున్నావా? డాక్టర్ మన మనిషి కదా బేబీ, నమ్మాలి కదా. డాడీ, నీకేమైనా మతిపోయిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? దేన్ని అంత ఈజీగా నమ్మని నువ్వు ఈ సిల్లీ డిసీజ్ ఎలా నమ్ముతున్నావు? బేబీ, డాక్టర్స్... డాడీ, ఆ డాక్టర్ నీకు అమ్ముడుపోయినట్టు వాళ్ళకి అమ్ముడుపోయి ఉంటుంది. ఆవిడేదో సత్య హరిశ్చంద్రుడి చెల్లెలైనట్టు చెప్పకు, నాకు మండిపోతుంది. అంటే అమ్మా, డాక్టర్ నన్ను చూస్తుంటే మోసం చేసినట్టే ఉంది. బేబీ, నన్ను మోసం చేస్తే అది బతుకుతుందా? అది తర్వాత, ముందు నేను బతుకుతానో లేదో చూడు. నీకేమైంది బేబీ? ప్రెసెంట్ ఏమీ కాలేదు, కానీ నాకేదో సమంత చేయబోతుందని అనుమానంగా ఉంది. నీది అనుమానం మాత్రమే, నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటున్నానంటే నిజంగానే స్పృహలోకి వచ్చింది. చెంగు చెంగుని ఎగురుతూ గలగలా మాట్లాడుతుంది, కానీ జీవలేని బొమ్మలాగా ఎందుకుంటుంది? ఎందుకంటే అది నోరు తెరిస్తే నాకు సూర్యకి పెళ్లి చేయండి, నాకే అభ్యంతరం లేదు అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి. చెప్పకపోతే గ్రాండ్మా జయంతి అంటే ఊరుకోరు కాబట్టి. ఇలా ఉంటే ఎవరూ ఏమీ అడగరు కాబట్టి అలా వచ్చి సెటిల్ అయింది. డాడీ, ఇప్పటికైనా అర్థమైందా? నిజమే బేబీ, కానీ అదే నిజం. ఐ నో. నీ నమ్మకమే నిజమైతే సమంతాన్ని టచ్ చేయి బేబీ, అసలు విషయం తేలిపోతుంది. నిజమైతే అది అలాగే ఉంటుంది, అబద్ధమైతే నువ్వు పెట్టే టార్చర్కి టెన్షన్ పడుతుంది, భయపడుతుంది, బాధపడుతుంది. ఎవ్రీ మూమెంట్ అది లేవడానికో, కదలడానికో, మాట్లాడడానికో, బాధపడడానికో ట్రై చేస్తుంది కదా. అప్పుడు అసలు విషయం బయటపడిపోతుంది కదా. ఎస్ డాడ్, ఇక దాని జబ్బు నిజమో కాదో తేల్చే పనిలోనే ఉంటాను.
దాన్ని కదిలిస్తా, పలికిస్తా, నడిపిస్తా, పిచ్చెక్కిస్తా, పరిగెత్తిస్తా. ఆడిందంతా డ్రామా అని చెప్పిస్తా, గ్రాండ్మా నోటితో తిట్టిస్తా, జయంతి ఆంటీ చేత్తో గెంటిస్తా. సబాష్ బేబీ, సబాష్. నువ్వు ఆ పనిలోనే ఉండు. రోగం నిజమైతే వదిలేద్దాం, అబద్ధమైతే వంతు చూద్దాం. ఓకే డాడ్. ఓకే బేబీ. బాయ్ డాడ్. బాయ్ బాయ్ బేబీ, టేక్ కేర్. శామ్కి నిజంగానే ఇలా అయ్యిందా, లేక ఇదంతా డ్రామానా? ఏం తెలియడం లేదే. జయంతి ఆంటీ, మీరు నాలాగే టెన్షన్ పడుతూ, చిరాకు పడుతూ బాధపడుతున్నారా? ఇంకేం చేయను సామాన్య. అనుకున్నది జరగకుండా అనుకున్నది ఎదురైనప్పుడు ఇంకేం చేయను? ఈ ఇంట్లో ఏమవుతుందో ఏమో, నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థం అవుతుంది జయంతి ఆంటీ, ఇదంతా సమంత ఆడుతున్న డ్రామా. అవునాంటీ, రేపో మాపో పోతున్నట్టు హాస్పిటల్లో ఉండి డ్రామా ఆడింది. ఎస్సీతో తనకు అనుకూలంగా చెప్పించుకొని పెళ్లి ఆపించేసి ఆ మాటలకి న్యాయం చేసుకునేలా కదల్లేని, స్పృహలో లేని రోగం డ్రామా ఆడుతుంది. అమ్మ సామాన్య, డ్రామానే అంటావా? డ్రామానే ఆంటీ, ఇంకా మీకు నమ్మకం కలగడం లేదా? ఆ ఎస్ఐ ఏం చెప్పింది? సమంత అంగీకారంతో, సమంత నోటితో చెప్తే గాని మా పెళ్ళి అవ్వదని చెప్పిందా? ఆంటీ, మామూలుగా సమంత ఇంటికొచ్చేస్తే సచ్చినట్టు చెప్పాలి కదా. ఇలా వస్తే అర్థమైందమ్మా. అందరికీ అర్థమయ్యేలా దాని గుట్టుని మనం బయట పెట్టాలి. ఏం చేద్దామంటావు సామాన్య? అదే ఆలోచిస్తున్నాను. జాగ్రత్త సామాన్య. శామ్ రోగం అబద్ధం కాదని తేలితే సూర్య దగ్గర నువ్వు చెడైపోతావు. అలా ఏం జరగదాంటీ, దాని రోగమే అబద్ధం అని తేలుస్తాను. నిజంగానే శామ్ ఆడుతున్నది డ్రామా అని తెలిస్తే దానికుంటుంది. ఇంకా ఎందుకుంటుందంటీ, మెడపట్టి బయట గెంటేస్తాం కదా. మరి అంతే. అమ్మా అమ్మా, ఆంటీ, సూర్య వస్తున్నా. నేను చెప్పిన దాని గురించి ఏమీ మాట్లాడకండి. అమ్మా అమ్మా. సూర్య, ఇక్కడే ఉన్నాను. అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆ సమంతకి ఇలా అయిందని చాలా బాధపడుతున్నాను సూర్య. అంతేలే, మనిషి పుట్టిన తర్వాత సాటి మనిషికి అలాంటి పరిస్థితి వస్తే ఏ మనిషికైనా బాధేస్తుంది. అవునరా. ఆ నువ్వు బాధపడ్డానికి వచ్చావా సూర్య? బాధపడితే మాత్రం బాధ తీరుతుందా? ధైర్యంగా ఉండాలి, జరగాల్సింది చూడాలి. అవునవును, జరగాల్సింది చూడాలి. అది చెప్పడానికి వచ్చానమ్మా. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నేనేం చేస్తానమ్మా, మీరు చేయాల్సినవే ఎలా చేయాలో చెప్పడానికి వచ్చాను. ఏంటవి నాన్న? వంటలు. వంటలా? అవును, వంటలు. డాక్టర్ గారు శాముకి పెట్టబోయే భోజనం విందు భోజనంలా ఉండాలన్నారు. కనీసం 5-6 రకాల వెరైటీలన్నా ఉండాలంట. పాపం హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు సెలైన్లు, మందులు, ఇంజక్షన్ల మీదే బతికింది కదా. ఆ నాలుకకి ఇప్పుడు కొంచెం రుచులు తెలియాలన్నారు. ఓ, ఇవన్నీ డాక్టర్ చెప్పారమ్మా? అవునమ్మా. ఇంకా ఇంకా అంటే అవన్నీ వేడివేడిగా పొగలు కక్కుతూ ఉండాలన్నారు. అప్పుడే ఆ వాసనలు మెదడుకు చేరి తినాలన్న ఊహ వస్తుందంట. బాగుంది. పాపం ఎలా ఉండేది ఎలా అయిపోయింది. ఎప్పుడు నలుగురికి పెట్టాలి అనుకునేది, ఇప్పుడు మనమే తనకి పెట్టవలసి వచ్చింది. ఏంటి సూర్య, ఇప్పుడు మనమే శామ్కి తినిపించాలా? తనుగా తినలేదు కదమ్మా.
మనం తప్ప తనకి ఇంకెవరున్నారు చెప్పు. పాపం శామ్. బాధపడుకు నాన్న, చేద్దాంలే. థ్యాంక్స్ అమ్మా. ఇంకా మీరు వంటలు మొదలు పెట్టండి. అమ్మా, ఆ? వంటలు వేడివేడిగా ఉండాలి. ఆహా. ఏంటి మనకి కర్మ? చూద్దాం ఆంటీ, మనకేమైనా అవకాశం వస్తుందేమో. ఓ శామ్ది, ఇదంతా డ్రామా అని తొందరగా తెలిస్తే బాగుండు. డ్రామానే ఆంటీ. అమ్మా, వేడి వేడిగా 4-5 రకాలు చేస్తున్నావురా. పదమ్మా పద. పప్పు అక్కడ పెట్టి చెల్లి. నువ్వు కూడా అక్కడే పెట్టేయమ్మా. ఇంకా తెచ్చారా? అది అక్కడ పెట్టండి. ఇది ఇటు పెట్టు పెట్టు. అక్కడ పెట్టు. అక్కడే పెట్టే చెల్లి. నువ్వు అక్కడ పెట్టే. నువ్వు ఇటు పెట్టమ్మా సామాన్య. ఇక్కడ పెట్టు. అలిసిపోయారనుకో. అయ్యో చెల్లి, అక్కడ పెట్టి చెల్లి. ఏంటలా చూస్తున్నారు? పెట్టండి. కష్టపడి చేసిన వాళ్ళు, ఇక్కడ దాకా తెచ్చిన వాళ్ళం. ఎక్కడ పెట్టాలో మాకు తెలీదాక. ఇప్పుడు నేనేమన్నాను చెల్లి? పెత్తనం చేయాలనుకుంటుంది చాలక్క. పక్కపక్క నవ్వేవాడు, గబగబా అరిచేవాడు, కపట మెరగడు అన్నట్టు నా మాటల్లో పెత్తందారి తనమేమీ లేదులే చెల్లి. సాయం చేసే ఉద్దేశమే ఉంది. బాగా చేస్తున్నావక్క సహాయం. అయ్యో చెప్పు చెల్లి, చెప్పు. ఏం చేయాలో చేస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బ, మాట్లాడకుండా ఉండక్క, అది చాలు. పెద్ద సహాయమే అడిగావు చెల్లి. ప్రయత్నిస్తాలే. జయంతి ఆంటీ, మనం ఇలాంటి పనికిరాని డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. అసలే సూర్య తినడానికన్నీ వేడివేడిగా ఉండాలని చెప్పాడు. ఆవిడ గారు తినడానికి వేడి తగ్గి అంటే మళ్ళీ అన్ని వండాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా అలసిపోయాం. మళ్ళీ అంటే మనం చేయగలమా? అమ్మో, అది చాలా కష్టం. అమ్మో, ఇదిగో ఇక్కడ ఎవరు ఏం మాట్లాడకూడదు ఇక. అమ్మ సామాన్య, అన్ని పొగలు కక్కుతూ వేడి వేడిగా రెడీ అయిపోయాయని వెళ్ళి సూర్యతో చెప్పేసిరా. అలాగే జయంతి. అవసరం లేదమ్మా. మేమే వస్తున్నాం. శామతుని కూడా తీసుకొస్తున్నాం. అమ్మయ్య, తీసుకొచ్చేస్తున్నారా? తీసుకురండి, అన్ని వేడి వేడిగా ఉన్నాయి. పొగలు కనపడుతున్నాయమ్మా. శామ్, అన్ని వేడివేడిగా ఉన్నాయంట. మనం ఆల్రెడీ సామాన్య మీద కాలి ఉన్నాం. అది డెఫినెట్గా ఓవర్ యాక్షన్ చేస్తుంది. కాల్చి ఈ దెబ్బతో మా అమ్మకి అది తెచ్చిన కొంచెం అనుమానం కూడా తీరిపోవాలి. ఇప్పుడు నువ్వేం చేసినా ఎవరు ఏమనరు సాముద్రా. ఊపెక్కహ అకౌంట్లోకే వెళ్ళిపోతాయి. సూర్య, శ్యామ్ కోసం ఎంతో కష్టపడి ఇష్టపడి ఇవన్నీ చేశాం. అవునా పెద్దమ్మా? అదేంటక్క అలా అంటావు? చేసింది మేమైతే నిన్ను కలుపుకుంటావే. అదేంటి చెల్లి అలా అంటావు? నేను ఇవన్నీ చేయలేదా ఏంటి? పక్క నుండి చూడ్డమా? అది చేసినట్టు అవుతుందిలే. నేనేమన్నా చూస్తూ ఊరుకున్నానా చెల్లి? మీరు పప్పులో ఉప్పు ఎక్కువ వేస్తున్నారా, కూరలో కారం తక్కువ వేస్తున్నారా అని చూసి చెప్పలా? వామ్మో, అది ఒక పనేనా? మరి కాదా? అన్ని కరెక్ట్ గా ఉంటేనేగా రుచుండేది, శ్యామ్ తినేది. అబ్బబ్బబ్బా, కాపండి. జయంతి ఆంటీ, మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? వేడి తగ్గిపోతాయి, అర్థం చేసుకోండి. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇదిగో ఇప్పుడే వడ్డించేస్తాను. మనం వండిన వంటకాల సువాసనలకి శామ్కి తినాలన్న ఊహొస్తుంది, తినేస్తుంది, స్పృహ కూడా వచ్చేస్తుంది. ఏంటి వీటికే? ఏ, ఇక కష్టం అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా బతికింది కదా,
ఏమో దేవుడు దయ్యుంటే వీటికే స్పృహ రావచ్చు. అక్కడేం కనిపించట్లే చెల్లి. పెద్దమ్మా, ఐ థింక్ శ్యామ్ తినాలనుకోవడం లేదు, తినిపించుకోవాలనుకుంటుంది. అవునరా సూర్య, అలాగే అనుకుంటున్నట్టుంది. అప్పుడే సిస్టర్ మెంటల్గా కోలుకుంటుంది. ఆ, కోలుకుంటుంది. అంతా కలిసి డ్రామాలు ఆడుతున్నారు. చెప్తాం మీ సంగతి. సాముద్రికి నేను తినిపిస్తాను. ఆహా, నేను తినిపిస్తానే. శామ్కి నేనంటే ఎంతో ఇష్టం. ఊహల్లో నేను తినిపించాలని అనుకుంటుంది. అవునా? సరే అమ్మా, ప్రయత్నించు. ఆ, ప్రయత్నించడం ఏంటి పద్మ? నేను ముద్ద కలిపి నోటి దగ్గరికి తీసుకెళ్ళానంటే ఆ మామని తినేస్తుంది. కావాలంటే చూడు. చూడమ్మా శాము, పచ్చళ్ళలో నెయ్యి కూడా వేసా. ఎంత కమ్మటి వాసన వస్తుంది. ఆ మామని తినేసేయమ్మా. ఆ, తినమ్మా. అమ్మా శాము, మీ పెద్దత్త ప్రేమగా ముద్ద పెడుతుంది, తినమ్మా. అమ్మ రాజీ, శ్యాము నీ చేతో తినాలని అనుకోవట్లేదు అనుకుంటా. ఆ, అదేం కాదు, ఈ కూర నచ్చలేదేమో. పప్పు కలిపి పెడతా. ఆ, ఇదిగో పప్పేసి పెడుతున్నాగా. పప్పు అంటే నీకు చాలా ఇష్టం కదమ్మా. అమ్మా శాము, నీకిష్టమైన టమాటా పప్పమ్మా, తిను. అక్క, నువ్వు పెట్టడం ఇష్టం లేదనుకుంటా అక్క. అలా ఎప్పుడు అనుకో చెల్లి. తొక్కలో పప్పు కూరతో ఏం తింటానులే అని చెప్పేసి అనుకోని ఉంటుంది. రసం పెడితే పుల్ల పుల్లగా, కారం కారంగా ముద్ద దిగుద్ది కదా, అందుకని రసం అన్నం తింటది ఇప్పుడు. ఆహా, మిరియాల రసం అమ్మా. అమ్మా శాము, ఎవరు చేశారో తెలుసా? సామాన్య. హా, ఎంత మంచి వాసన వస్తుందో. తినమ్మా. ఇదిగోమ్మా, నీకిష్టం కదా, రసం అన్నం తిను. పెద్దమ్మా, తనకి ఇంకెవరో తినిపించాలనుకుంటుంది. ఒరేయ్, మీ అమ్మను అనుకుంటున్నావురా? నేనా? ఆ, నన్ను అనుకుంటుందా? ఎందుకనుకోదమ్మా? హె, నీ నుంచి ప్రేమను పొందాలనుకుంటుందేమో. కలిపెట్టి చూద్దాం. నువ్వనుకుంటున్నట్టు శ్యామ్కు స్పృహ వస్తే నీకు మంచిదే కదా. ఇదే నిజమే. అమ్మా, ఇదిగో తినిపిస్తాన్రా.